హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినాలి, అందులోనూ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, చేదు వాసన రాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఎంఎంజీ ఫుడీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు తెల్ల కాకరకాయల్ని తీసుకొని ఇలా పైన ఎత్తుగా ఉన్న భాగాన్ని మాత్రమే ఇలా నైఫ్తో ఇలా చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మరి ఎక్కువ భాగం కాకుండా చాలా తక్కువ మొత్తంలో వేస్టేజ్ అనేది తీసేసుకోవాలి. ఇలా అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. తల తోక భాగాల్ని కట్ చేయకుండా ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత స్ట్రైనర్లోకి వేసుకొని దీనికి ఉన్న తడి మొత్తం పోయేలాగా పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క కాకరకాయని తీసుకొని తల తోక భాగాల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 ఇంచుల సైజులో కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఈ పచ్చడి చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 ఇంచుల అడ్డంగా కట్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ముందే తల తోక భాగాల్ని కట్ చేసి వాటర్లో వేసి కడిగినట్లయితే దీంట్లోకి ఎక్కువ నీళ్లు పోయి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చేస్తుంది. కాబట్టి ఒకసారి వాష్ చేసిన తర్వాతనే తల తోక భాగాల్ని కట్ చేసుకొని మిగిలినవి మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి పిసకడం వలన ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలా కాకుండా వాటర్ బయటికి రాకుండా కేవలం వాటికి ఉప్పు పసుపు పట్టేలాగా మాత్రమే కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక లోతైన వెడల్పాటి మందంగా ఉండే కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 5 నుంచి 7 పావుల వరకు ఆయిల్ని వేసుకున్నాను. నా దగ్గర ఉన్న పావుతో ఒక 5 పావుల వరకు ఆయిల్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. మరీ ఎక్కువ ఆయిల్ అవ్వకుండా దానికి సరిపడేంతగా మాత్రమే తీసుకున్నాను. ఇలా ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా మొత్తంగా ఎర్ర కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగని మాడకుండా కూడా చూసుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కాకరకాయల్ని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్తోనే పోపుని కూడా రెడీ చేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేయకుండా దానికి సరిపడేంతగా వేసుకుంటే ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా ఉండగలుగుతాము. సో అందుకోసం ఒక 5 నుంచి 7 పావుల వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన కాకరకాయలని కూడా ఇదే విధంగా మంచి రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి. ఇలా గనక చేశారంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ పచ్చడి అనేది ఏమాత్రం పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన కాకరకాయలని కూడా ఇదే విధంగా మంచి రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా పోపునైతే రెడీ చేసుకుందాం. ఇదే ఆయిల్ని పోపుకి రెడీ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే అలాగే చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి అదే బౌల్లో వేసుకొని పోపునైతే రెడీ చేసుకుందాం. ఈ పోపు తయారీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే కాస్త పసుపును వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూనె రూమ్ టెంపరేచర్కి తెచ్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఎర్ర కారం పొడిని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకున్నాను. దీనికి తగ్గట్టుగా 2 స్పూన్ల వరకు ఉప్పుని వేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా ధనియా పౌడర్ని వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని
ఆయిల్ మొత్తం కారానికి పట్టేలాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా మొత్తం కాకరకాయలకి పట్టేలాగా కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టోరేజ్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. దీన్ని టప్పర్వేర్లో కానీ జార్లలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది కాస్త సెటిల్ అయిన తర్వాత అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.